కువైట్ వాళ్ళు కొంతమంది డ్రైవర్లను ఎంత చులకనగా చూస్తారు ఈ వీడియోలో చూపిస్తా చూడండి. అసలు ఏం జరిగిందంటే మా మేడం ఈ రోజు సుల్తాన్ సెంటర్కి వెళ్దాం రా అని చెప్పి తోడుకోపోయింది. మా మేడం అక్కడ దించేసి పార్కింగ్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక కార్ పార్కింగ్ లోంచి అయితే తీశారు. నా కారు ముందర ఒక కార్ కనిపిస్తుంది కదా, ఆ కార్ వచ్చేసి నా వెనకాల అయితే వెయిట్ చేస్తాను పార్కింగ్ కోసం. నేను పార్కింగ్ లో పెట్టేటప్పుడు ఆంగడ వచ్చి నేను పెట్టుకుంటాను పార్కింగ్ అని చెప్పి గొడవ వేసింది నాతో. నేను నీకన్నా ముందు నుంచి వెయిట్ చేస్తాను, నేను పార్కింగ్ లో పెట్టేసి లోపల మా మేడం ఉంది అక్కడికి వెళ్ళాలని చెప్పి మా మేడం దగ్గరికి వెళ్ళి వస్తువులన్నీ తీసేసుకొని ఒక గంట నుంచి వెయిట్ చేస్తున్నాం బయట మేము. నేను పార్కింగ్ ఇవ్వలేదని చెప్పేసి నా కార్ ముందర పార్క్ చేసేసి వెళ్ళింది. ఇప్పుడు మన కార్ లాక్ అయిపోయింది అనమాట, ఎటు పోయేదానికి లేదు. వాళ్ళని ఏమే గానీ అనేది అనుకుండదు, సచ్చినట్టు వాళ్ళు ఎప్పుడు బండి తీస్తే అప్పుడు తీసుకొని పోవాల్సింది మనం. ఇదే పార్కింగ్ లో కువైట్ వాళ్ళ బండి ఏదైనా ఉండి మనం బండి అడ్డం పెట్టిపోయామంటే పోలీసు వాళ్ళు పిలిపించి బండి పోలీస్ స్టేషన్ కన్నా ఎత్తిస్తారు. అద్దాలన్నా పగలగొట్టడం లేదంటే తగిలించుకొని వెళ్ళిపోవడం చేస్తారు. మొత్తానికి ఒక గంటన్నర తర్వాత మేడం గారు వచ్చారు. కువైట్ లో ఎక్కడైనా ఎవరితోనో గొడవ వేసుకో, లేడీస్ తో గొడవ వేసుకోవడం కాదు కదా, ఎక్కువగా మాట్లాడడం కూడా చాలా డేంజర్. మా మేడమే కార్ లో కూర్చొని బుస దర్శలా. ఆల్మోస్ట్ కువైట్ లో పనిచేసే ప్రతి డ్రైవర్ కి ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒకసారి తగిలే ఉంటారు. కువైట్ వాళ్ళు చాలా మంది డ్రైవర్లని రెస్పెక్ట్ ఇచ్చి చూస్తారు, ఎక్కడో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. పని చేసుకోవడానికి వచ్చాం కాబట్టి సర్దుకొని పోతా ఉండాలి. మీకు ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.